ఖచ్చితంగా ఇబ్బందే. అండ్ ఇంకొకటి డిసాలినేషన్ ప్లాంట్స్ని అటాక్ చేయడం వల్ల ఇరాన్కు కూడా ఇబ్బందే, అయినా కానీ అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది. సో తెలివైన యుద్ధం చేస్తుంది మొదటి నుంచి కూడా ఇరాన్. అమెరికాకి ఎక్కడ కూడా తలవంచట్లే. ఈ శాంతి చర్చలు కూడా అమెరికా ముందుకు వచ్చింది కానీ ఇరాన్ ముందుకు రాలే. ఇరాన్ని ముందుకు తీసుకొచ్చింది చైనా. పాకిస్తాన్ ప్రయత్నించింది, టర్కీ ప్రయత్నించింది, కానీ ఇరాన్ ముందుకు రాలే. మేము యుద్ధం చేస్తాం, మా ప్రాణాలు త్యాగం చేస్తాం, మా దేశ ప్రజల కోసం, మా భూమి కోసం యుద్ధం చేస్తాం అంటూ కూడా మొదటి నుంచి చెప్తుంది. అయితే ఓడిపోతాం లేదా గెలుస్తాం. ఇదే రకంగా ఐఆర్జేసీ పసిస్ ఫోర్స్ అటాక్స్ చేస్తూనే ఉన్నాయి ఎంతమంది నాయకుల్ని కోల్పోయినా కానీ చైనా ఒక తెలివైన ప్లాన్ చేసి ఇరాన్ని శాంతి చర్చలకు రప్పించింది. దీని వెనక ఉన్న రహస్యం కూడా నేను చెప్తాను. రీసెంట్గా అమెరికాకి సంబంధించిన F-15 పైలట్ ఒకరు ఇరాన్లో తప్పిపోయాడు. పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడ తప్పిపోయాడు. అతన్ని తీసుకెళ్ళాలి. అమెరికాకి సంబంధించిన రెస్క్యూ టీం వచ్చింది. అతన్ని వెతికే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. అయితే ఇరాన్ని అతన్ని పట్టుకోవడం చాలా చాలా ఈజీ. కొన్ని గంటల పాటు ఇరాన్ భూభాగం పైన ఉన్నాడు. ఇరాన్ తలుచుకుంటే అతన్ని ఈజీగా పట్టుకుంటుంది, కానీ పట్టుకోలేదు. ఎందుకంటే అమెరికా లక్ష్యం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన యురేనియం నిల్వలపైన దాడి చేయాలి, ధ్వంసం చేయాలి. ఇప్పటికే నటాంజ్, ఫోర్ట్, బూషెహర్ అక్కడ ఉన్న యురేనియం నిల్వలపైన అటాక్ చేసింది. సో ఇంకా కొన్ని వందల కిలోల యురేనియం ఉంది. సో అది అటాక్కి గురవ్వకూడదు, దాన్ని తప్పించాలి. సో ఆ పైలట్ని వాళ్ళు పట్టుకునే విధంగా అంటే వదిలేసి, ఆ రెస్క్యూ టీంకి కావాలనే వదిలేసి, ఆ రెస్క్యూ టీం వచ్చినప్పుడు